హలో హాయ్ హాయ్ హాయ్. అందరికీ హాయ్. అంటే సో అందరికీ అంటే చాలా హాయ్. చాలా సాంప్రదాయంగా ఉన్నారు ముగ్గురు. అంటే సాంప్రదాయం పాటిస్తున్నారు అంటే పద్ధతి. అలా ఏం లేదండి. అంటే ఎస్కేఎం గారు చూస్తుంటే నాకు ఆ సాంగ్ గుర్తొస్తుంది. నాకు ఏం గుర్తు రావట్లేదు. అంటే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కరినే ఇండివిజువల్గా అయితే ఓకే, కానీ ఒకేసారి ఇంత సామూహిక ఆ, అలా అనాలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఎస్కేఎం గారి స్పీచ్లు కూడా సినిమాల్లో ఉండబోతున్నాయని బాగా మంచి టాక్ వస్తుంది. మీ థ్యాంక్స్ టు స్పీచ్లు త్రివిక్రమ్ గారు. అంటే ఈరోజు మైక్ ఏమి ఇస్తారు కదా సార్. అంటే ఆ రోజు కూడా ఇసరలేదు. సార్ ఇప్పుడు అంటే ట్రూ లవర్ అంటే చాలామందికి ఏంటంటే లవ్ అనేది కామన్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో ట్రూ లవర్ అండ్ ఇన్ ద సెన్స్ ట్రూ లవ్ మీకు ఉందా? అంటే మీ లైఫ్లో ట్రూ లవ్ అంటే చాలా ఉన్నాయి, మొన్న చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. బట్ ఏది ట్రూ? అంటే అన్ని ట్రూ లవ్ ఏనంటారా? ఆ సీజన్లో ఏ సీజన్కి ఆ సీజన్ ట్రూ లవ్. ఆ తర్వాత దాని నుంచి ఇంకో దాన్ని ప్రవేశించాడు కూడా ఓకే, అది ఫేక్, ఇది నిజమైందని అనుకుంటాం అనమాట. అంతే అంటారా సార్? అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్ మీ అంటే ప్రెసెంట్ లవ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. కంటిన్యూ అవుతున్నాయి ఉన్నాయి. అంటే సినిమాలతో పాటు వస్తున్నాయా లేదంటే అది ఒకటి? లేదు, అదొక ఇండివిజువల్, ఒక నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అంటే లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది. అది బ్రేకప్ లేదా మేకప్ లేదా ఇంకేదైనా కావచ్చు, బట్ అదైతే ఉంది. అంతే. సో మీ లైఫ్లో మేడం హీరోయిన్, మీ లైఫ్లో లవ్ అంటే ఏంటి? యాక్చువల్ వాట్ ఈస్ లవ్ ఫర్ యూ? లవ్ అనేది అందరికీ ఉండే కామన్ ఎమోషన్ అండి. నేనైతే ఒక మ్యాన్కి అండ్ ఉమెన్కి ఉండే రిలేషన్షిప్పే లవ్ అనేది నేను అలా కన్సిడర్ చేయను. ఇట్ కుడ్ బి ఇద్దరు అమ్మాయిల మధ్యన మీద ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలకి ఉండొచ్చు, నాకు జస్ట్ సినిమా పైన ఉండొచ్చు, లేదా జస్ట్ నేను మామూలుగా కూడా కూర్చొని కూడా ఐ కెన్ బీ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్. సో లవ్ ఈజ్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ అండ్ దట్స్ హౌ ఐ సీ ఇట్. ప్రెసెంట్ ఎలా ఉంది స్టేటస్? ఏం స్టేటస్ అండి? వాట్సాప్ స్టేటసా, ఇన్స్టాగ్రామ్ స్టేటసా? ఇన్స్టా ఇస్ యూ కంప్లీట్ యూ అండి. నా స్టేటస్ నా బయో మీరు చూస్తే నీకు నువ్వే అంతే అని నేను పెట్టుకున్నాను ఎప్పుడు. ఎందుకంటే నాకు కొంచెం సార్ పబ్లికే సార్, నాకు ఒకటే ప్రొఫైల్, నాకేం లేదు సార్, మీరు చూసుకోండి. ప్రైవేట్ అకౌంట్ అయితే నాకైతే ఏం లేదు. అయ్యో సార్. అంటే అంటే టైటిలే ట్రూ లవర్ కదా. అవునండి. ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు? అంటే ఇన్స్టాలో కావచ్చు, మీరు చెప్పినట్టే ఎక్కడైనా హౌ మెనీ? అంటే కౌంట్లెస్ అని నాకు చెప్తారు కానీ కౌంట్లెస్ అని కూడా కాదండి, అంత పర్టికులర్గా లేదు సార్. ఇలా పని కట్టుకొని ఇన్ని వచ్చాయని ఎవరు లెక్క పెట్టరు, అలా అని కౌంట్లెస్ అని కూడా కాదు. తెలీదు. ఎస్కింగ్ గారు ఏమంటారు, లెక్క పెడతారు లేదా నార్మల్గా? అంటే వాళ్ళు అబ్బాయిలంటే తక్కువ ఉండొచ్చు అని మనం లెక్క పెట్టుకుంటాం. వాళ్ళకంటే డైలీ అంటే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ కానీ స్టార్ట్ అవుతుంది కదా, ఈవినింగ్ పబ్బు దాకా. సో అవి వాళ్ళు కష్టం. అలా కాదు సార్. అంటే ఇప్పుడు ఎవరికైనా నా వర్క్ నచ్చి హాయ్ ఐ లైక్ యువర్ వర్క్, ఐ లవ్ యూ అనడం అది ప్రపోజల్ కాదు. ప్రాబ్లమ్ అండి. సో మామూలుగా వర్క్ని అప్రిషియేట్ చేసినప్పుడు కూడా ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తారు కదండి. సో అది ప్రతిదీ మనం ప్రపోజల్ లాగా వీ కాంట్ కన్సిడర్. జనరల్గా అబ్బాయిలు వర్క్ని అప్రిషియేట్ చేయరు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వర్క్తో స్టార్ట్ చేస్తారు. అది మ్యాటర్. ఓకే సార్, అంటే నేను ఈ పర్స్పెక్టివ్లో చూసాను, బట్ ఆ పర్స్పెక్టివ్ కూడా ఉండొచ్చు. సో హీరో గారికి ఒకసారి సార్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కూడా కొంచెం గుడ్ నైట్ సినిమా గుర్తొస్తుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే. సో అంటే ఆ ఫేస్ కూడా కొంచెం ఏంటంటే నిద్ర లేదు, ఇప్పుడు పడుకుంటారు ఏమో అనిపిస్తుంది. ఒక 6 daysగా అసలు అంత నిద్ర లేదు కాబట్టి మా ఫేసు ఆ సినిమాలో ఉన్న మోహన్లా కనపడదు. నిద్ర లేని దానికి కారణం ఏంటి అంటే ప్రమోషనే కదా పక్కా ఫిక్స్. తెల్లార్లు అంటే చేశారా అంటే మామూలుగా షూటింగ్? Sorry, but before that, I'm not that used to the present pop culture, meme culture in here. I used to follow everything, but not everything. So for the language pun or the language contemporary memes, I'm not that used to it. Please, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. అసలు తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం. వద్దా అని చెప్తే నేను తమిళ్లో కూడా మాట్లాడాను. అంటే మీది మీరు చూసుకున్నారు సార్ మీమ్స్? అంటే గుడ్ నైట్ మూవీస్లో వచ్చిన మీమ్స్ చాలా గుడ్ నైట్ మూవీస్ గురించి చాలా మీమ్స్ నేను చూశాను.
First of all, I want to congratulate. I badly want to congratulate all the meme creators because no, నా ఇక్కడ వచ్చాను, మీ అందరూ నా ముందు కూర్చుంటున్నారు, దానికోసం కూడా ఇది చెప్పలేదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఫామ్ మీమ్స్ అనే ఈ ఫామే అది ఒకట లైక్ ఎవ్రీ టైమ్ దర్ యూస్ టు బి వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ that used to like directly hit the power center, be it graffiti artist, be it column writers. Now it is a form called meme creators. So the work that you do is really, really, really important in the society. So thanks so much for being meme creators. Thank you, all the best. So we are waiting for the movie. Thank you so much. అన్న ఎస్కేనా తమ్ముడు. సో బేబీ మూవీ అప్పుడు ట్రైలర్ టీజర్ వచ్చేటప్పుడు కామన్ పాయింటే కదా అని చాలామంది నోట్లో విన్నాం. బట్ మీరు లాస్ట్లో మైక్ ఇసిరింది అది సృష్టించారు. బట్ ఇది కూడా చూసుకుంటే ట్రూ లవ్ అనేది జనరల్గా కామన్ పాయింట్ లాగే ఉంది. సో టీజర్ అవి చూస్తే బట్ ఎస్కేఎన్ గారికి నచ్చాలి అంటే స్పెషల్గా కీ పాయింట్ ఉండాలి అని చాలామంది టాకు. మీకు ఇది దీంట్లో ఏం నచ్చింది? జనరల్గా అసలు నేను ఏ సినిమా కూడా కామన్ పాయింట్స్తో చేయను. అదేదన్నా ఒక ఇందులో ఒక సైక్, ఒక కల్ట్, ఏదన్నా ఒక హార్డ్ హిట్టింగ్ ఉంది అంటే ఈ కల్ట్ చెప్పాను నేను అట్రాక్ట్ అవుతాను. ఈ సినిమాలో కూడా ఏదో ఇద్దరు ప్రేమించుకుంటారు, అక్కడ అవుటింగ్కి వెళ్తారు, అలా రెగ్యులర్గా ఉండదు. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరుండే ఉంటారు అంటే మనలో చాలామంది. సో అలాగే సో మీకు మాకు లేదన్న అదే షిప్లో ఉన్నప్పుడు ఆ అల్ల తాకిడి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం. సో కాంటెంపరీ ఇష్యూస్ని చాలా టచ్ చేశారు. అంటే ఒక లవ్లో ఉన్నప్పుడు ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, దాన్ని ఎలాగ తీసుకుంటారు అమ్మాయిల సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా అసలు అది మన లైఫ్లోనో మన ఫ్రెండ్ లైఫ్లోనో ఇలా చూస్తున్నట్టు అనిపించింది ట్రూ లవర్ నాకు చూస్తున్నప్పుడు. సో నాకు నచ్చి ఈ తెలుగు ఆడియన్స్కి కూడా దీన్ని తీసుకురావటం, ఎందుకంటే తెలుగు అమ్మాయి కూడా ఉంది కాబట్టి మన జీపీఆర్. సో అందుకని అనుకున్నాం. అంటే మన బన్నీ గారు చెప్పినట్టు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రండి, సో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు. ఆయన మాట విని మరి తెలుగు అమ్మాయిలని తీసుకొస్తున్నారు మీరు? నేను 6th or 7th ఒక 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను ఫ్రమ్ ఈ రోజుల్లో. ట్యాక్సీ వాళ్ళ, ఇప్పుడు మన బేబీ, నెక్స్ట్ హారిక, అలాగే ఇంకా చేసిన వాళ్ళు కూడా తెలుగు అమ్మాయిలు ఉన్నారు, నాట్ ఫస్ట్ టైమర్. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే తెలుగు అమ్మాయిలు. ఓకే, హీరోయిన్ గారు. సో హీరో గారు ఒకసారి చెప్పండి. అండ్ రైట్, ఎవరికైనా ఒక సక్సెస్ అనేది వస్తే నెక్స్ట్ ఫిలిం చేయడానికి చాలా ఆలోచిస్తారు, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో ఈ ఫిలిం తీయడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అండ్ ఈ స్టోరీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అసలు జాగ్రత్తగా ఉన్నాను కూడా, కానీ ఈ సినిమా నచ్చడమే అదే నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు నచ్చే సినిమా చేయాలి అనేదే ఒకే పాయింట్. గుడ్ నైట్కి ముందే ఈ సినిమా కథ విన్ని ఇది తప్పకుండా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటావాడిని. కానీ కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్స్ ఆర్ఎల్స్ అది ఈ ప్రాజెక్ట్ మౌంట్ అవ్వడానికి కొంచెంసేపు పడుతుంది. ఆఫ్టర్ గుడ్ నైట్, when we were shooting Good Night, మధ్యలో the producers were like, okay, we're about to finish the film in another 10 days, so we want to do another immediate film. Do you have any stories? I said, no, I heard the story in 2018. అప్పటి నుంచి I was a very small actor. I was doing small. I said the director that నన్ను పెట్టి ఎవరు అంత తీయడం ఇప్పుడు కుదరలేదు, మీరు ఎవరైనా తీస్తే ఇంకా వెంటనే ఈ సినిమా తీయొచ్చు కదా అన్న. నో, ఐ వాంట్ టు డూ ఇట్ విత్ యూ ఆర్ ఎల్స్ ఐల్ వెయిట్. సో హీ వెయిటెడ్ ఫర్ 6 years అండ్ దెన్ 2018లో కథ విని ఇప్పుడు 2024లో రిలీజ్ అయిపోతుంది. యా, సో గుడ్ నైట్కి ముందే ఈ సినిమా చెయ్యాలి అని నిర్ణయం. అండ్ ఈ గ్యాప్లో చాలా ట్రూ లవ్లు వచ్చాయి, అంటే టైటిల్ కాకపోయినా లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి కదా, మరి ఆల్రెడీ రొటీన్ అవుతుందని ఏమని అనిపించిందా? ఈ సినిమా మాత్రం
రొటీన్లో లేదనేదే నేను ఈ సినిమా తీయడానికి ఒకే రీజన్. we actually tried another take on what the contemporary name callings or the contemporary pop culture used to about the relationships, be it the romantic relationships or the uninclined towards romantic, like friends, what they used to call in meme culture they used to call boy besties. We have another take, we have another angle for what all those name callings we tried. There is also another angle to those relationships. That is the thing that we wanted to show. హీరోయిన్ గారు, ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మూవీ గురించి. కంగ్రాట్స్ అనేది ఎస్కేఎన్ గారి చేతులు పడినట్టు. అయ్యో, సో ఎందుకంటే అతను సో అంటే బేబీ మూవీతో ఒక వెబ్ సిరీస్ ఆ టైప్లో ఉన్న హీరోయిన్ కూడా ఒక రేంజ్కి వెళ్ళారు. సో ఇప్పుడు వచ్చినది కూడా ఆల్రెడీ యూత్కి కనెక్ట్ అయ్యే స్టోరీయే. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎస్కేఎన్ గారు నన్ను యాక్చువల్లీ రైటర్ పద్మభూషణ్ అప్పటి నుంచి లైక్ తెలుసు అనమాట. ఆ ఈవెంట్స్కి అన్నిటికీ వచ్చేవారు. సో అప్పటి నుంచే చెప్పేవారు, ఐ రియలీ లైక్ ఎంకరేజింగ్ తెలుగు గర్ల్స్, మీతో కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. మధ్యలో కూడా 1-2 సార్లు సార్ నా వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా చూసిన తర్వాత సార్ అయితే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే సార్ చిన్న చిన్న వాటికి మామూలు వాటికి ఎక్సైట్ అవ్వరు అనే విషయం మీ అందరికైతే తెలుసు. సో సార్ చేతిలో మా సినిమా పడడం అనేది నిజంగా ఇట్ ఫీల్స్, ఐ మీన్ ఇట్ మీన్స్ అ బిగ్ థింగ్ టు అస్.